ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 సంబంధించినటువంటి 35 ఖాళీలు ఉన్నాయి. క్యాషియర్ జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ సంబంధించినటువంటి అకౌంటెంట్ సంబంధించిన పోస్టులు 13 ఖాళీలు ఉన్నాయి. అసిస్టెంట్ స్టోర్ కీపర్ సంబంధించినటువంటి ఖాళీలు అయితే మనకు 102 ఖాళీలు అయితే ఉన్నాయి. అసిస్టెంట్ స్టోర్స్ ఆఫీసర్స్ అంటారనమాట ఈ పోస్టులను. ఇవి 102 ఖాళీలు అయితే ఉన్నాయి. అదేవిధంగా టెక్నీషియన్ సిఎస్ఎస్టీ అని చెప్పి దీంట్లో 7 ఖాళీలు ఉన్నాయి. అదేవిధంగా అటెండెంట్ లేకపోతే హాస్పిటల్ అటెండెంట్ సంబంధించిన గ్రేడ్ 3 సంబంధించిన పోస్టులు అనమాట. ఇవి 54 ఖాళీలు అయితే ఉన్నాయి. ల్యాబ్ అటెండెంట్ గ్రేడ్ 2 సంబంధించినటువంటి టెక్నీషియన్ ల్యాబొరేటరీ సంబంధించిన పోస్టులు అనమాట. ఇవి 80 ఖాళీలు ఉన్నాయి. లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ సంబంధించిన పోస్టులు 20 ఖాళీలు ఉన్నాయి. మెడికల్ రికార్డ్ ఆఫీసర్ లేకుంటే జూనియర్ మెడికల్ రికార్డ్ ఆఫీసర్ సంబంధించిన ఖాళీలు 73 ఖాళీలు అయితే ఉన్నాయి. అదేవిధంగా మనకు జూనియర్ స్కేల్ స్టెనోగ్రాఫర్ సంబంధించిన హిందీ అనమాట 71, మెడికల్ సోషల్ వర్కర్ సంబంధించిన పోస్టులు 22, టెక్నీషియన్ ఆఫీసర్ డెంటల్ సంబంధించిన ఖాళీలు 2 ఉన్నాయి. టెక్నికల్ ఆఫీసర్ అదేవిధంగా ఆప్థాల్మాలజీ సంబంధించినటువంటి టెక్నికల్ ఆఫీసర్ అనమాట. ఇవి 11 ఖాళీలు ఉన్నాయి. రేడియోథెరపీ సంబంధించినటువంటి 23, రేడియాలజీ సంబంధించిన టెక్నీషియన్స్ ఏవైతే ఉన్నాయో అవి 105 ఖాళీలు అయితే ఉన్నాయి. అదేవిధంగా ఇంకా ఎంబ్రియాలజిస్టు 2, అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ 3, ఫైర్ టెక్నీషియన్ 12, ఫిజియోథెరపిస్ట్ సంబంధించిన 46, డివిజన్ ఆర్డినరీ గ్రేడ్ 8, జూనియర్ మెడికల్ రికార్డ్ ఆఫీసర్ సంబంధించిన 14, జూనియర్ వార్డెన్ సంబంధించిన పోస్టులు 23, జూనియర్ నర్సింగ్ ఆఫీసర్ 122, శానిటరీ ఇన్స్పెక్టర్ సంబంధించిన పోస్టులు అయితే 33, ఆక్యుపేషనల్ థెరపిస్ట్ 4, జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ 8, న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజీ 4, యోగా ఇన్స్ట్రక్టర్ 2, అదేవిధంగా ప్రోగ్రామర్ 5, ఇతర పోస్టులు ఏవైతే ఉన్నాయి టైలర్ గ్రేడ్ 2 సంబంధించిన పోస్టులు అయితే మనకు 2, అదేవిధంగా ఆర్టిస్ట్ 1, ఇలా చాలా పోస్టులు అయితే మనకు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఓవరాల్గా 1373 ఖాళీలు అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నట్లుగా మనకు చాలా స్పష్టంగా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది.